నేను కోకో రైతునండి, సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. అదే అదే మనం అనుకున్నట్టే మళ్ళీ 350 చేసిందండి కంపెనీ, కోకో కంపెనీ మ్యాన్విలేజ్. అది యాక్చువల్గా అయితే 350 కూడా కాదండి. ఇప్పుడు రైతుల దగ్గర ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్లో తెగట్లేదండి, కొద్దిగా తక్కువ తెగుతున్నాయి కాబట్టి 20-30 తగ్గిస్తున్నారండి. లేకపోతే ఆల్రెడీ 300కి వచ్చేది రండి. రేపు మార్చిలోనే ఇదే మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ పెరగకుండా ఇలాగే స్టాండ్ అయినా కొద్దిగా తగ్గినా రేపు మార్చిలో 50 రూపాయలు తగ్గించేసి ఎక్కువ ఇప్పుడు తక్కువ వస్తాయి కాబట్టి అండి 20-30 ఒకసారి మెంటల్గా రైతు కూడా ప్రిపేర్ అవుతాడని స్లో 20-30 అయితే నొప్పి తగలకుండా తగ్గించుకుంటూ వెళ్తున్నారండి. రేపు మార్చిలోనే ఆ 300 కొంటారని నేను అభిప్రాయపడుతున్నానండి. అంచేత అండ్ ఇంకో రెండోది ఏంటంటే రైతు కూడా ఏం చేస్తున్నాడంటే కంపెనీ క్వాలిటీ పెంచాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలంటుందండి. ఎప్పుడైతే రేటు తగ్గుతుంది అనుకుంటున్నాడో రైతు క్వాలిటీ ఆటోమేటిక్గా మెయింటైన్ చేయడండి. ఎందుకు చేయడంటే గబగబా పోసేసి 6 రోజులు 7 రోజులు ఉంటే మార్కెట్ తగ్గిపోయేలా ఉంది, అందరూ తగ్గిపోతుంది అంటున్నారా, ఇవి తగ్గిపోతుందేమో అని చెప్పి ఇంకా ఫెర్మెంటేషన్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా తయారు చేసేసి అమ్మేయడానికి ప్రయత్నిస్తాడు. అది సహజం ఉండదు, మనం ఎవరు కంట్రోల్ చేయలేముండదని. కంపెనీ గతంలో అన్ సీజన్లోనండి నేను కూడా కంపెనీ అన్ సీజన్లో ఏం చేసేది అంటే అండి, అన్ సీజన్లో క్వాలిటీ తగ్గుతూ ఉంటాయండి. కాయలు ఎక్కువ తగ్గినప్పుడు నాసుకింద వచ్చినప్పుడల్లా రేటు తగ్గింతూ ఉండేదండి. నేను కూడా ఏం చేసేవాడినంటే ఫెర్మెంటేషన్ అవ్వకుండా రేటు తగ్గించేస్తాడు అని గబగబా స్పీడ్గా ఫెర్మెంటేషన్ అవ్వకుండానే 3వ రోజున పోసేసి గబగబా ఎండ కూడా రాత్రులు పగల ఎండబెట్టేసి అమ్ముదాం అనుకుంటే అమ్మే రోజు రేపు పొద్దున్న రండి అంటే పొద్దున్నే తగ్గిపోయిందండి చూడండి. అంత ఎలర్ట్గా ఉండేవారండి. ఈ అమౌంట్ రైతు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా అంతకంటే ఫాస్ట్గా కంపెనీ నిర్ణయం తీసుకుని తక్కువ రేటు కొనుక్కునేదండి. అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 20 సంవత్సరాల నుంచి కూడా కంపెనీ అలాగే రైతు దగ్గర అలా ఉందండి. కానీ మన రైతులు ఏమవుతున్నారంటే కార్యాచరణ ప్రజెంట్ చేయలేకపోతున్నాం, మన ఇబ్బందుల్ని గవర్నమెంట్ దగ్గర కానీ ఇంకో చోట ప్రజెంటేషన్ చేయలేకపోతున్నాం. వాళ్ళు చేయగలుగుతున్నారండి. అది ఇప్పుడు మార్కెట్ కంపెనీ కూడా వాళ్ళ కంపెనీ 20 సంవత్సరాల్లో కంపెనీ ఏ రోజుని కూడా కంపెనీ క్వాలిటీ వ్యత్యాసం చూపించలేదండి. క్వాలిటీ వ్యత్యాసం చూపిస్తే ఎప్పుడు కూడా ఇవాళ క్వాలిటీ కిందలే రైతు తయారు చేద్దాడండి. ఎప్పుడు ఒకటే క్వాలిటీ ఉండటం వల్ల నంది పంది ఒకే రేటు కొనటం వల్ల కూడా రైతు క్వాలిటీ తప్పు చేయడానికి ప్రధాన కారణం కంపెనీయేనండి. 2 క్వాలిటీలు ఉంటే ఎప్పుడు కూడా క్వాలిటీ కిందలో ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారు చేద్దారండి. అదే కంపెనీ వరల్డ్లో టాప్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్, దీన్ని చాలా సంతోషంగా ఉందని చెప్పిన కంపెనీ వాళ్ళ అవసరాలు చేసి తప్పుని కప్పించుకోవడానికే గింజల మీద పేరు పెట్టిందండి. ఇవాళ గతంలో కూడా చాలా వీడియోలో చెప్పానండి. అందుచేత ఇప్పుడైనా కూడా ఈ క్వాలిటీ చేయకపోవడానికి ప్రధాన కారణం కంపెనీ అండి, నాకు తెలిసండి. అది దాంట్లో ఏంటంటే వాళ్ళకు ఉన్న ఇబ్బందుల వల్ల ఒకే క్వాలిటీ కొనేవారండి. ఒకే క్వాలిటీ కొన్నంతసేపు రైతు చేయడండి. ఈ ప్రధాన కంపెనీ ఇది కాబట్టి ఈయన వేరే వాళ్ళు ఫాలో అయిపోతున్నారండి. ఇది మన దురదృష్టం అండి. వేరే ఇంత పోటీగా పెద్ద కంపెనీ ఉంటే మనకి ఇంత అన్యాయం జరగకపోనేమో నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అండి. చేత ఇలాంటి మంచి చెడ్లన్నీ మాట్లాడుకోవడానికి ఈరోజు విజయరాయ్ అందరూ తప్పు చేయకుండా ఏవో పనులు అందరికీ ఉంటాయండి, ఏదో ఖాళీ చేసుకుని కనీసం ఒక 5% అన్నా వస్తే అలా కంపెనీలు రేపు జడుతారండి. అందరూ రండి, దాన్ని చెప్పి ఎలా మాట్లాడుకుందాం, కార్యాచరణ మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక 10 మంది రైతులు కలిసి గవర్నమెంట్ కలిసినప్పుడు అంటే మనం ఏమంటున్నామంటే ఎంతసేపు రైతు ఏమని ఆశిస్తున్నాడంటే బరకం ఇవ్వట్లేదు మాకు, లేకపోతే మాయిశ్చర్ మిషన్ కావాలి, లేకపోతే చెక్కబల్ల కావాలి, లేకపోతే ట్రే కావాలని అడుగుతున్నాడండి. ఏమంటే ఎకరానికి కింటాకి 50,000 దోసేస్తున్నారండి. కింటాలు వాళ్ళు ఇచ్చి ట్రేలు 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు. దయచేసి మనం ఒకరికి పెట్టి చేయి తప్పమందే యాచించి చేయి కదండి. చేత అలాంటి చిన్న కోరికలు కూడా మనం మాట్లాడుకునండే గవర్నమెంట్కి ఏం ప్రజెంటేషన్ చేయకపోతున్నామని మనలో ఎవరో ఒకరు ప్రతినిధికి ఎందుకుని మనం మాట్లాడుకుని కూలంకషంగా అప్పుడు ఈ 10 రాసుకుని ఈ 10 క్వశ్చన్లకి సమాధానం ఏం చెప్తారని అడగాలి తప్పండి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడటం వల్ల అవతలకి మాట్లాడే అవకాశం వచ్చేస్తుందండి. కొద్దిగా జాగ్రత్తగా ఇప్పటికైనా మనం జాగ్రత్తగా స్టెప్స్ తీసుకుని సాయంత్రం రండి, సభను జయప్రదం చేయండి. తప్పకుండా శుభ్రజనండి, ఉంటాను.